హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ వచ్చేసి ఫ్లాటనింగ్ అ లింక్డ్ లిస్ట్. సో ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్లోకి వెళ్తే యు ఆర్ గివెన్ అ లింక్డ్ లిస్ట్ కంటైనింగ్ n head nodes where every node in the linked list contains two pointers. One is next pointer and another is the child pointer. ప్రీవియస్ గా మనం గనక చూస్తే ప్రతి ఒక్క లింక్డ్ లిస్ట్ నోడ్ కి ఓన్లీ నెక్స్ట్ పాయింటర్ అనేదే ఉండేది, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో వాళ్ళు ఏమంటున్నారంటే లింక్డ్ లిస్ట్ నోడ్ కి నెక్స్ట్ పాయింటర్ అనేది ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చైల్డ్ పాయింటర్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింటర్ అంటే విచ్ పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్ ఇన్ ది లింక్డ్ లిస్ట్ అండ్ చైల్డ్ పాయింటర్ టు ఏ లింక్డ్ లిస్ట్ వేర్ ది కరెంట్ ది హెడ్. చైల్డ్ పాయింటర్ అంటే వాళ్ళు ఇచ్చిన నోడ్ కి బాటమ్ లో ఉంటుంది అండ్ ఈచ్ ఆఫ్ దిస్ చైల్డ్ లింక్డ్ లిస్ట్ ఆర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ అండ్ కనెక్టెడ్ బై ఏ చైల్డ్ పాయింటర్. ఇప్పుడు ఇవన్నీ చైల్డ్ లింక్స్ అనేది ఒక సబ్ లింక్డ్ లిస్ట్ లాగా తీసుకుందాము. ఈ సబ్ లింక్డ్ లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్ లో ఉంటుంది అండ్ దే ఆర్ కనెక్టెడ్ బై వాట్ చైల్డ్ పాయింటర్ తో కనెక్ట్ అవుతారు. యువర్ టాస్క్ ఇస్ టు ఫ్లాటెన్ దిస్ లింక్డ్ లిస్ట్ సచ్ దట్ ఆల్ ది నోడ్స్ అపియర్ ఇన్ ఏ సింగిల్ లేయర్ ఆర్ అ లెవెల్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. అంటే వాళ్ళు ఇట్లా మల్టీ లెవెల్లో ఇచ్చిన లింక్ లిస్ట్ ని మనము సింగిల్ గా రిటర్న్ చేయాలి, లైక్ 1 2 3 అని. అండ్ ఇలా రిటర్న్ చేసినప్పుడు కూడా ఈ లింక్ లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్ లోనే ఉండాలి, లైక్ 1 2 3 అనేది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇది మన హెడ్ నోడ్, దీనికి నెక్స్ట్ పాయింటర్ అనేది ఉంది అండ్ చైల్డ్ పాయింటర్ అనేది ఉంది. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ లింక్ లిస్ట్ అనేటివి సార్టెడ్ ఆర్డర్ లోనే ఉన్నాయి ఇఫ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. ఎస్, అండ్ ఇట్లా మల్టీ లెవెల్లో ఉన్న లింక్ లిస్ట్ ని మనము సింగిల్ లింక్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. మన అవుట్పుట్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 12 20 20 will points to null. అండ్ ఇది వచ్చింది కూడా మనకు సార్టెడ్ ఫామ్ లో ఉంది. సో మనము ఇట్లా చేయాలి అన్నమాట క్వశ్చన్. సో ఈ వీడియోలో మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాము. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. సో ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం ఏం చేద్దాము అంటే ఒక అరే లిస్ట్ ని కన్సిడర్ చేద్దాము. సో ఇనిషియల్ గా ఈ హెడ్ దగ్గరనే మన టెంప్ అనేది పెడదాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హారిజెంటల్ డైరెక్షన్ లో ట్రావర్స్ అవుతూ ఈ నోట్స్ అన్ని అరే లిస్ట్ లో వేస్తూ అండ్ ఎట్ ద సేమ్ టైం మనము వర్టికల్ డైరెక్షన్ లో కూడా ట్రావర్స్ అవ్వాలి. సో ఈ వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న నోట్స్ ని కూడా మనము అరే లిస్ట్ లో ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ మన టెంప్ అనేది 5 నోడ్ దగ్గర ఉంది. సో 5 అనే నోడ్ కి మళ్ళీ మనము T1 అనేది ఒక సమ్ అసైన్ చేసుకుందాము. అండ్ ఈ T1 ఏం చేస్తుంది అని అంటే చైల్డ్ నోట్స్ ని ట్రావర్స్ అవుతుంది. సో ఇనిషియల్ గా 5 ఇది పెడతాము అండ్ దెన్ 5 కి చైల్డ్ వచ్చేసి 7 అండ్ దెన్ 7 కి చైల్డ్ వచ్చేసి 8 కి చైల్డ్ వచ్చేసి అండ్ దెన్ వన్స్ ఈ T1 అనేది నల్ దగ్గరికి రీచ్ అయితే సో మనం ఏం చేస్తాము టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం, రైట్? సో టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేసినాక మళ్ళీ ఇక్కడ T1 అనేది తీసుకోవాలి అండ్ ఈ T1 అనేది చైల్డ్ నోట్స్ ని ట్రావర్స్ చేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రావర్స్ చేసేటప్పుడు అరే లిస్ట్ లో యాడ్ చేస్తుంది. సో 10 అనేది యాడ్ చేస్తుంది అండ్ దెన్ 20 యాడ్ చేస్తుంది. దెన్ మన T1 అనేది నల్ దగ్గరకు వస్తుంది. సో వన్స్ మన T1 అనేది నల్ దగ్గరకు వస్తే టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. అండ్ ఇప్పుడు టెంప్ అనేది 19 దగ్గర ఉంది నోడ్. సో ఇక్కడ కూడా మళ్ళీ T1 చేయాలి. సో ఇప్పుడు 19 ని అరే లిస్ట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ దెన్ T1 దాని చైల్డ్ లోకి వస్తే 22 అండ్ దెన్ చైల్డ్ దగ్గరకు వస్తే 50 అండ్ దెన్ చైల్డ్ దగ్గరకు వస్తే ఇక్కడ నల్ అని ఉంది T1 అనేది. సో మనం ఏం చేయాలి టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. ఇట్లా మూవ్ చేసినాక మళ్ళీ T1 అనేది ఒకటి తీసుకోవాలి. ఈ T1 అనేది ఎంటైర్ చైల్డ్స్ కి ట్రావర్స్ అవుతుంది. సో డైరెక్ట్ నేను వేసేస్తున్నాను 28 35 40 అండ్ 45. సో వన్స్ ఈ T1 అనేది నల్ దగ్గరకు వచ్చాక మళ్ళీ మనము టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే టెంప్ అనేది నల్ కి అసైన్ అయింది. సో మనం అక్కడికే మన ఇటరేషన్ మన లూప్ అనేది స్టాప్ చేస్తాము. సో వన్స్ స్టాప్ చేసినాక ఇది మన అరే లిస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ అరే లిస్ట్ ని మనము డిఫరెంట్ సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో దీన్ని సార్ట్ చేయాలి అన్నమాట. సో వన్స్ ఇది సార్ట్ అయినాక మనం సార్టింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేసినాక మన అరే లిస్ట్ అనేది ఇలా సార్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ అరే లిస్ట్ ని మనము లింక్డ్ లిస్ట్ కి కన్వర్ట్ చేసేయాలి. దట్స్ ఆల్, సింపుల్. సో ఇప్పుడు మనం ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కి సూడో కోడ్ రాద్దాము. సో సూడో కోడ్ లో మనం ఇనిషియల్ గా టెంప్ అనేది ఒకటి తీసుకున్నాము. ఈ టెంప్ కే మనం హెడ్ ని అసైన్ చేసినాము అండ్ దెన్ వైల్ లూప్ లో ట్రావర్స్ చేసినాము. ఎక్కడ వరకు టెంప్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యే కండిషన్ వరకు మనము ట్రావర్స్ చేస్తాము. అండ్ ఈ టెంప్ అనేది నోట్ దగ్గర మళ్ళీ మనము T1 అనేది తీసుకున్నాం కదా. సో T1 అనేది టెంప్ కి అసైన్ చేసిన అండ్ ఈ T1 అనేది మన చైల్డ్ నోట్స్ కి ట్రావర్స్ అవుతుంది. సో ఈ T1 అనేది కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ వరకు చూడాలి. సో ఇఫ్ T1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ వస్తే మనము అరే లిస్ట్ లోకి యాడ్ చేసేయాలి ఈ వాల్యూని, దట్ ఈస్ T1 డాట్ వాల్యూ.
సో ఇక్కడ మనము అరే లిస్ట్ ని కూడా ఒకటి తీసుకోవాలి ఆఫ్ టైప్ ఇంట్. సో వన్స్ యాడ్ చేసినాక మనం ఏం చేయాలి, T1 ని T1 డాట్ చైల్డ్ కి మూవ్ చేయాలి, దాని యొక్క చైల్డ్ కి మూవ్ చేయాలి. అండ్ వన్స్ మన T1 అనేది నల్ దగ్గరకు వచ్చినాక మనం ఏం చేయాలి, టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. సో ఇప్పుడు మన అరే లిస్ట్ లో ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కలెక్షన్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో కలెక్షన్స్ యూజ్ చేసి అరే లిస్ట్ ని సార్ట్ చేస్తున్నాను. సో వన్స్ అరే లిస్ట్ అనేది సార్ట్ అయిపోయినాక మనము అరే లిస్ట్ ని లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. సో దానికని నేను ఇనిషియల్ గా ఒక డమ్మీ నోడ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ డమ్మీ నోడ్ కి సమ్ -1 అసైన్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ డమ్మీ నోడ్ కి నేను సమ్ కరెంట్ అనేది తీసుకొని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఎంటైర్ అరే లిస్ట్ ని ట్రావర్స్ చేయాలి. అరే లిస్ట్ ని ట్రావర్స్ చేస్తూ మనం ఏం చేయాలి, లింక్డ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక న్యూ నోడ్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ అరే లిస్ట్ లో ఉన్న వాల్యూ, అండ్ దెన్ కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. సో వన్స్ ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం సింప్లీ డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకేమైనా అరే లిస్ట్ నుంచి లింక్డ్ లిస్ట్ కన్వర్షన్ కి కొంచెం డిఫికల్టీ అనిపిస్తే మీరు నా స్టార్టింగ్ వీడియో చూడండి, రివర్సింగ్ లింక్డ్ లిస్ట్ అనేది. అందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా మనము అరే లిస్ట్ ని లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాము అని. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ కోడ్ కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాము. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ వైల్ లూప్ లోపల వైల్ లూప్ ఉంది. సో ఇనిషియల్ గా వైల్ లూప్ టెంప్ అనేది హారిజాంటల్ గా ట్రావర్స్ అవుతుంది, అండ్ ఇక్కడ T1 అనేది వర్టికల్ గా ట్రావర్స్ అవుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ గా నోడ్స్ n ఉన్నాయి అనుకుందాము, అండ్ వర్టికల్ గా నోడ్స్ m ఉన్నాయి. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ఇంటూ n. ఈ కలెక్షన్స్ యూజ్ చేస్తున్నాము. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ x log x. ఇక్కడ x అంటే O ఆఫ్ m క్రాస్ n. ఎందుకు O ఆఫ్ m క్రాస్ n అంటే మనము ఈ అరే లిస్ట్ లో వి విల్ హ్యావ్ ఆల్ ది హారిజాంటల్ నోడ్ ఎలిమెంట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం వర్టికల్ నోడ్ ఎలిమెంట్స్. సో అందుకే దాని యొక్క కాంప్లెక్సిటీ ఎంత, O ఆఫ్ m క్రాస్ n. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ అరే లిస్ట్ మొత్తం ట్రావర్స్ చేస్తున్నాము. ఈ అరే లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, O ఆఫ్ m క్రాస్ n. అంటే హారిజాంటల్ వి ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం వర్టికల్ వి ఉన్నాయి. అండ్ మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n క్రాస్ m ప్లస్ O ఆఫ్ x log x ప్లస్ O ఆఫ్ n క్రాస్ m. సో ఇది వచ్చేసి మన టైం కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ మీరు కనుక చూస్తే ఇక్కడ అరే లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాము. సో ఈ అరే లిస్ట్ వచ్చేసి ఎన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తుంది, O ఆఫ్ n క్రాస్ m అంటే వర్టికల్ వి అండ్ ఎట్ ద సేమ్ టైం హారిజాంటల్ వి కూడా. సో O ఆఫ్ m క్రాస్ n. అండ్ దెన్ దీని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మళ్ళీ మీరు రిజల్ట్ కోసం ఒక న్యూ లింక్డ్ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నారు, ఇనిషియల్ గా డమ్మీ అని తీసుకోవడం. సో అది కూడా ఎన్ని ఎలిమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది, O ఆఫ్ n క్రాస్ m. సో మన టోటల్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి 2 ఇంటూ O ఆఫ్ n క్రాస్ m, విచ్ ఇస్ వెరీ హై. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అస్సలు హ్యాపీగా ఉండరు ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీతో. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేద్దాము మన ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో. సో ఈ ఆప్టిమైజ్డ్ అండ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కంపేర్ చేస్తే మనకు క్వశ్చన్ లో ఒకటి ఇచ్చారు, అదేంటి అంటే ఆల్ ది చైల్డ్ నోట్స్ అనేటి సార్టెడ్ ఆర్డర్ లో ఉంటాయి అని. బట్ మనము ఆ సార్టెడ్ ఆర్డర్ అనే జస్ట్ ఒక పాయింట్ ని ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ని మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో యూజ్ చేయలేదు. సో ఇప్పుడు మనము ఆ అడ్వాంటేజ్ ని ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో చూద్దాము. సో ఇంత పెద్ద లింకర్ లిస్ట్ కాకుండా జస్ట్ ఓన్లీ ది లాస్ట్ 2 19 అండ్ 28 ఈ 2 లింకర్ లిస్ట్ ని మాత్రం కన్సిడర్ చేద్దాము. సో ఇప్పుడు 19 అండ్ 28 అనే లింక్డ్ లిస్ట్ ని చూస్తే ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ మీరు మర్జ్ టు సార్టెడ్ లింక్డ్ లిస్ట్ అనే క్వశ్చన్ ని చూస్తే ఇది సేమ్ యాజ్ ఈజ్. ఇప్పుడు మనకి ఇది ఎట్లా ఉంది, ఈ చైల్డ్ నోట్స్ అన్ని సార్టెడ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. దీన్ని L1 అండ్ దీన్ని L2 అనుకుంటే సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఆ మర్జ్ ఆఫ్ 2 సార్టెడ్ లింక్డ్ లిస్ట్ అనే అల్గోరిథం ని సేమ్ ఇక్కడ మనం అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను అదే చేస్తాను. సో దానికని ఇనిషియల్ గా మనం ఒక డమ్మీ నోడ్ ని తీసుకున్నాము. ఈ డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ వచ్చేసి నల్ కి పాయింట్ అవుతుంది, అండ్ డమ్మీ నోడ్ యొక్క చైల్డ్ వచ్చేసి ఇప్పుడు కంపేర్ చేస్తాం. L1 వాల్యూ అండ్ L2 వాల్యూస్ ని కంపేర్ చేస్తే 19 అనేది చిన్న ఉంది. ఓకే, సో 19 యొక్క నెక్స్ట్ వచ్చేసి నల్ కి పాయింట్, అండ్ L1 ని మనం మళ్ళీ దాని యొక్క చైల్డ్ కి మూవ్ చేస్తే 22 28 లో 22 చిన్నది. సో ఇప్పుడు ఏం చేస్తామో మళ్ళీ మనము L1 ని మూవ్ చేస్తాం, అండ్ దెన్ 50 అండ్ 28 లో 28 చిన్నది. సో 28 ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం చైల్డ్ కి. ప్రతి దానికి నెక్స్ట్ వచ్చేసి నల్ ఉంటుంది, నేను స్పెషల్ గా ఏం రాయట్లేదు ఇక్కడ. సో 28 ని యాడ్ చేసినాక మళ్ళీ మనము L2 ని మూవ్ చేయాలి, అండ్ ఇప్పుడు L1 అండ్ L2 వాల్యూస్ ని
కంపేర్ చేస్తే 35 ఈ స్మాలర్. సో 35 ని నేను 28 యొక్క చైల్డ్ కి యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ L2 ని మళ్ళీ దాని యొక్క చైల్డ్ కి మూవ్ చేస్తే మళ్ళీ కంపారిజన్ చేద్దాము. 40 50 లో 40 అనేది చిన్నది. సో 35 యొక్క చైల్డ్ కి 40 యాడ్ చేస్తున్నాను. అండ్ 40 నోడ్ యొక్క నెక్స్ట్ వచ్చేసి నల్ ఉంటుంది. అండ్ దెన్ L2 ని మూవ్ చేస్తున్నాం. అండ్ L2 ని మూవ్ చేసినాక ఈ టూ వాల్యూస్ ని కంపేర్ చేస్తే 45 అనేది చిన్నగా ఉంది. సో 45 చిన్నగా ఉంది. సో దీని యొక్క నెక్స్ట్ నల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ L2 అనేది నల్ దగ్గరకు వచ్చేస్తుంది. L2 అనేది నల్ దగ్గరకు వచ్చినాక స్టాప్ చేస్తాము. స్టాప్ చేసినాక మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 50 అనేది సేమ్ అట్లనే ఉంది కదా ఇంకా నోట్స్ అని. సో మనం ఏం చేస్తాము, వాట్ ఎవర్ నోట్స్ లెఫ్ట్ ఓవర్ ఇన్ L1 మనం ఏం చేస్తాం, అవన్నీ డైరెక్ట్ ఈ 45 యొక్క చైల్డ్ కి యాడ్ చేసేస్తాం. సింపుల్. అండ్ మనము రిటర్న్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డమ్మీ నోడ్ అని తీసుకుంటే మనం రిటర్న్ చేసేటప్పుడు డమ్మీ నోడ్ యొక్క చైల్డ్ ని రిటర్న్ చేస్తాం. సో దట్ మన అవుట్పుట్ వచ్చేసి 19 కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. టూ లింక్ లిస్ట్ సార్టెడ్ అయి ఉన్నప్పుడు వాటిని ఎట్లా మర్జ్ చేస్తాము అనే అప్రోచ్ నే నేను ఈ ఎంటైర్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో యూజ్ చేస్తాను. సో మేక్ షూర్ యూ వాచ్ దట్ వీడియో. నేను ఆ వీడియో నా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఇప్పుడు ఇదే మనము క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్ అనేది పైన యాడ్ చేసేద్దాము. సో వన్స్ మనం ఆ టూ సార్టెడ్ లింక్డ్ లిస్ట్ ని మర్జ్ చేసినాక ఇట్లా వస్తుంది మనది. సో మళ్ళీ మనం ఏం చేయాలి అంటే, సో దీన్ని L1 దీన్ని L2 అనుకుని దీన్ని ఈ రెండింటిని మర్జ్ చేయాలి. సో ఈ రెండింటిని మర్జ్ చేసినాక మళ్ళీ ఒక లింక్డ్ లిస్ట్ అనేది ఒక్కటి వస్తుంది వర్టికల్ ఆర్డర్ లో. సో దాన్ని L2 అనుకోవాలి, మళ్ళీ దీన్ని L1 అనుకుని మళ్ళీ సాల్వ్ చేయాలి. సేమ్ ప్రొసీజర్. సో ఇందులో మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి, మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనేది పక్కా అవసరం ఇక్కడ. సో ఇప్పుడు నేను దీనికి కోడ్ రాసి చూపిస్తాను, మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అని. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో దీని యొక్క సూడో కోడ్ రాసాను, బట్ నేను మళ్ళీ ఇక్కడ కూడా సూడో కోడ్ రాస్తాను. సో ఇప్పుడు మనము సూడో కోడ్ చూస్తే దీని మెథడ్ వచ్చేసి మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అని తీసుకుందాము. ఈ సార్టెడ్ లిస్ట్ లో మనకు టూ లిస్టులు ఉంటాయి, ఒకటి వచ్చేసి L1 అండ్ ఇంకోటి L2. సో ఈ ఫంక్షన్ లో మనం ఏం రాయాలి అంటే, ఫస్ట్ ఇనిషియల్ గా ఒక డమ్మీ నోడ్ ని తీసుకుంటున్నాను నేను. ఆ డమ్మీ నోడ్ ని నేను -1 కి అసైన్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం టెంప్ అనేది కూడా ఆ డమ్మీ నోడ్ కి నేను అసైన్ చేస్తున్నాను. అండ్ మన వైల్ లూప్ లో కండిషన్ చెక్ చేయాలి. అదేంటి, వెన్ L1 ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ ఎట్ ద సేమ్ టైం L2 కూడా నల్ ఉండొద్దు. సో అట్లాంటి కేసులోనే మనము వైల్ లూప్ లోకి ఎంటర్ అవ్వాలి. సో వన్స్ మనం వైల్ లూప్ లోకి ఎంటర్ అయినాక మనం చేసింది ఏంటి, వాల్యూస్ ని కంపేర్ చేసినాం. ఏమేం వాల్యూస్ ని కంపేర్ చేసినాం, L1 డాట్ వాల్యూ అండ్ L2 డాట్ వాల్యూ. సో ఇఫ్ L1 డాట్ వాల్యూ ఈస్ లెస్ దాన్ L2 డాట్ వాల్యూ ఉన్న కేసులో మనం ఏం చేసినాము, టెంపరరీ ఒక చైల్డ్ కి మనము L1 ని అసైన్ చేసినాము. అండ్ మనం టెంప్ ని దాని యొక్క చైల్డ్ కి మూవ్ చేసినాం, ఆర్ సింప్లీ మనం L1 నోడ్ కి అసైన్ చేసినాం అనుకోండి. అండ్ వన్స్ మనం టెంప్ ని L1 కి అసైన్ చేసినాక L1 ఏం చేసినాం, L1 డాట్ నెక్స్ట్ కి మూవ్ చేసినాం. సో అండ్ ఎల్స్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ L2 వాల్యూ ఇస్ లెస్సర్ దాన్ L1 వాల్యూ. సో అట్లాంటి కేసులో మనం ఏం చేయాలి, టెంప్ యొక్క చైల్డ్ కి మనము L2 ని అసైన్ చేయాలి. అండ్ L2 నోడ్ ని మనం టెంప్ అనుకోవాలి. అండ్ ఎట్ లాస్ట్ L2 ని L2 యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. సో మనము వన్స్ వైల్ లూప్ లో నుంచి ఎగ్జిట్ అయినాక మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో L1 లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ వేరస్ L2 అనేది నల్కి వచ్చింది కదా. సో అట్లాంటి కేసులో మనం ఏం చేసినాం, సింప్లీ ఇఫ్ L1 ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ మనము టెంపరరీ ఒక చైల్డ్ కి L1 ని అసైన్ చేసేసినాం. అండ్ ఇంకొక కేసు కూడా ఉంటుంది, అదేంటి అంటే ఇఫ్ L1 అనేది నల్ అయిపోయింది, బట్ వేరాస్ L2 లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటే మనం ఏం చేయాలి, టెంపరరీ ఒక చైల్డ్ కి ఇప్పుడు L2 ని అసైన్ చేసేయాలి. ఎందుకంటే L1 అండ్ L2 లిస్టులు అనేవి ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్ లోనే వస్తాయి కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి అంటే, మనం ఇనిషియల్ గా డమ్మీ నోడ్ ని తీసుకున్నాం కదా, ఆ డమ్మీ నోడ్ యొక్క చైల్డ్ ని రిటర్న్ చేయాలి. సో ఇది వచ్చేసి మనం మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే మెథడ్. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాము. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. ఇక్కడ వైల్ లూప్ అనేది ఉంది. ఈ వైల్ లూప్ అనేది L1 ఎలిమెంట్స్ అండ్ L2 ఎలిమెంట్స్ ని మొత్తం ట్రావర్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ L1 లో M ఉన్నాయి అనుకోండి, L2 లో N ఉన్నాయి. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ M ప్లస్ N అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. బికాస్ మనం ఇక్కడ ఎట్లాంటి స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ ని యూజ్ చేయట్లేదు, ఎక్సెప్ట్ ఈ డమ్మీ నోడ్ అండ్ ఈ టెంప్ అనేవి సమ్ రిజల్ట్ ని స్టోర్ చేసుకోవడానికి తప్ప ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ ని యూజ్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి మన టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ మర్జ్ టు సార్టెడ్ లిస్ట్. సో మనము మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే మెథడ్ ని రాసాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఈ ఒక ఎగ్జాంపుల్ కి తీసుకొని మనము రికర్సివ్ కాల్స్ అనేది ఎట్లా జరుగుతాయి అనేది చూద్దాం. సో మన రికర్సివ్ కాల్ ఫంక్షన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా హెడ్ నోడ్ తో స్టార్ట్ అవుతుంది. హెడ్ నోడ్ వచ్చేసి 1 దగ్గర ఉంది అండ్ దెన్ హెడ్ వచ్చేసి 8 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు ఫంక్షన్ అనేది 8 నోడ్ ని తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ హెడ్ వచ్చేసి 18 నోడ్ ని తీసుకుంటే ఫంక్షన్ వచ్చేసి 18 నోడ్ ని తీసుకుంటుంది. దెన్ హెడ్ వచ్చేసి 29th నోడ్ కి వస్తుంది. సో ఈ రికర్సివ్ కాల్ లో ఫంక్షన్ వచ్చేసి 29 ని తీసుకుంటుంది. వెన్ యూ ఫైండ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్
మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం అన్నమాట. ఈ లాస్ట్ నోడ్ దగ్గర ఏం రిటర్న్ చేస్తాం, మర్జ్ టు సార్ట్ లిస్ట్. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఒక నల్లొచ్చింది హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఒక సింగిల్ వర్టికల్ లిస్ట్ ని చూస్తున్నాము. సో మనము ఏం చేస్తాము అని అంటే, ఈ మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే మెథడ్ ఉంది కదా, సో ఈ మెథడ్ అనేది 29th నోడ్ అండ్ 18th నోడ్ ఇక్కడ లేదా 18th నోడ్, ఈ రెండిటి నోడ్స్ ని తీసుకొని ఈ రెండిటిని ఓన్లీ ఒక సింగిల్ వర్టికల్ లిస్ట్ లాగా చేస్తారు. సో వన్స్ మనం ఇట్లా మర్జ్ చేసిన తర్వాత మనకు రిటర్న్ అయ్యేది ఇది. సో ఇప్పుడు మన హెడ్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఈ మర్జ్ ఫంక్షన్ అనేది ఉంది కదా, మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనేది, ఇప్పుడు ఈ కరెంట్ హెడ్ ఎక్కడ ఉంది, 18th అండ్ 18 కి 8 కి మధ్యలో మళ్ళీ మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనేది చేస్తాం. అంటే 2 వర్టికల్ లిస్ట్ ని మనం సింగిల్ వర్టికల్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనము మర్జింగ్ ఆఫ్ 8 అండ్ 18 నోడ్స్ ని చేస్తే మన లింక్డ్ లిస్ట్ అనేది ఇలా వస్తుంది. అండ్ హెడ్ వచ్చేసి 8 నోడ్ దగ్గర ఉంది. అండ్ ఇది రిటర్న్ చేసినప్పుడు మనం మర్జ్ అనేది ఏమేమి తీసుకుంటుంది అంటే 8 నోడ్ అండ్ 1. ఇప్పుడు ఈ రెండు వర్టికల్ లిస్ట్ ని మనం ఒక సింగిల్ వర్టికల్ లిస్ట్ లాగా చేస్తాము. సో దీని అవుట్పుట్ వచ్చేసి, సో ఇప్పుడు ఈ మర్జ్ 1 అండ్ 8 ని ఏం రిటర్న్ చేస్తుంది, న్యూ హెడ్ ని రిటర్న్ చేస్తుంది. ఆ న్యూ హెడ్ అనేది ఏంటి, 1. సో మన హెడ్ అనేది ఇక్కడ 1 నోడ్ దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఒక ఫ్లాట్ అండ్ లింక్డ్ లిస్ట్ ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి రికర్సివ్ కాల్స్. ఇప్పుడు నేను దీనికి సూడో కోడ్ రాసి చూపిస్తాను. ఇప్పుడు దీనికి సూడో కోడ్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ హెడ్ అనేది తీసుకుంటుంది. సో ఈ ఫంక్షన్ లో మనం ఏం చేయాలి, హెడ్ అనేది నల్ అయినా, హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయినా మనం సింప్లీ హెడ్ ని రిటర్న్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఒక మర్జ్డ్ హెడ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ మర్జ్డ్ హెడ్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ మన ఫంక్షన్ ఎఫ్ ని కాల్ చేసి ఇందులో ఏం చేస్తుంది, హెడ్ యొక్క నెక్స్ట్ ని పెడుతుంది. రైట్, ఐ మీన్ రికర్సివ్ కాల్స్, లైక్ ఫస్ట్ f(1) అండ్ నెక్స్ట్ 8, 18, 29 ఇట్లా తీసుకున్నాం కాబట్టి. సో అండ్ లాస్ట్కి మనం ఏం చేయాలి, రిటర్న్ స్టెప్లో మనం మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే ఫంక్షన్ ని రాసాం కదా, సో అందులో హెడ్ అండ్ మర్జ్డ్ హెడ్ ని తీసుకోవాలి. ఇక్కడ రాసినాం కదా మర్జ్డ్ హెడ్ అని, దాన్ని తీసుకోవాలి. సో మనం ఇక్కడ 8 అండ్ 18 నోట్స్ ని తీసుకుంటున్నాం కదా, ఇక్కడ 18 అనేది ఇక్కడికి వెళ్ళి వస్తుంది, మర్జ్డ్ హెడ్ కి వెళ్ళి వస్తుంది. సో ఇది వచ్చేసి సూడో కోడ్ అన్నమాట దీనికి. సో ఇప్పుడు ఈ రికర్సివ్ కోడ్ కి మనము టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాము. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే, మీరు అసలు నార్మల్ గా మీరు ఈ ఫంక్షన్ రికర్సివ్ కాల్ ఫంక్షన్ అనేది ఎన్నిసార్లు కాల్ అవుతుంది, 4 టైమ్స్ కాల్ అవుతుంది సింపుల్ గా చూస్తే. సో 4 ఇంటూ ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది, మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే దాన్ని కాల్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనకు దీని టైం కాంప్లెక్సిటీ ఆల్రెడీ తెలుసు. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ m+n, అంటే 4 ఇంటూ ఆఫ్ m+ అనేది మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనకు 4 నోట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ ఆఫ్ m+n రాస్తున్నాం. బట్ వేరేస్ మనకు n నోట్స్ ఉంటే n ఇంటూ ఆఫ్ m+n అని రాస్తాం మనం. ఫైన్. సో ఇది వచ్చేసి మన టైం కాంప్లెక్సిటీ, అదే ఇక్కడ రాసేద్దాము. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఎందుకు O ఆఫ్ n అని అంటే, సంథింగ్ ఈ స్పేస్ అనేది యూజెస్ బై రికర్సివ్ స్టాక్. సో అందుకే మనకి ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు రికర్సివ్ అప్రోచ్ కానీ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. If you like this video, please like, share and subscribe to DSA Telugu Zone YouTube channel. Thank you for watching.